గారు ముగ్గురు మంత్రులు వేయడం జరిగింది. ప్రభుత్వాల పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పర్యటించారు. 100 రోజుల్లో గ్రామాల అభివృద్ధి నినాదం సదాశివపేట పరిధిలోని చారిటీ సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి. గతంలో బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్లను నమ్మి మోసపోయాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోతున్నాం. 100 లక్షల మంది ఉంటే 20 లక్షల మందికే రైతు రుణమాఫీ చేశారు. ఎలక్షన్లో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి మోసపోయా. గొర్రె కసాయివాణి నమ్మినట్లు రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మారు. ప్రజలకు బుద్ధి ఉంటే 12,000 మంది ప్రజాశాంతి పార్టీ సర్పంచ్లనే గెలిపించాలని కేఏ పాల్ ప్రజలకు సూచించారు. ఘోరంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. వెంటనే 2-3 గంటల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది నిజమో అని నేను 2 వాచ్ చేశాను. చాలా ఇంపార్టెంట్. దేశంలో 30 కోట్ల మంది వాచ్ చేస్తున్నారు కనుక అల్లు అర్జున్ సినిమా దేశ చరిత్రలో హైయెస్ట్ ఇన్కమ్ అన్ని సినిమాల్ని రికార్డ్ బ్రేక్ చేసి 1500 కోట్లు సంపాదించింది. నేనే అల్లు అర్జున్ అయితే ఆ సినిమాలో వచ్చిన నా ప్రాఫిట్ అది 200 కోట్ల, 300 కోట్ల, 500 కోట్ల లాభం. ఆ కుటుంబానికి ఎవరైతే తల్లి చనిపోయిందో ఆ కొడుకుకి, పాపం కోమాలో ఉన్నోడికి, తండ్రికి, అలాగే అనాథులకు, వితంతులకు ప్రకటిస్తా. 25 లక్షలు భిక్షం పెట్టడం కాదు, ఒక జీవితం పోతే 25 లక్షల విలువ. అల్లు అర్జున్ కొడుకు చనిపోయింటే 25 లక్షలతో సరిపెట్టుకుంటాడా? నువ్వు 20 మూవీలు చేసావు, 20 సంవత్సరాలు. ఒక్క మూవీలో వచ్చిన లాభం అంతా ఆ కుటుంబానికి, బేదలకి పంచిమని నేను ఇచ్చే సలహా. అయితే రేవంత్ రెడ్డికి నా ప్రశ్నలు, నిజంగా నువ్వు పోలీస్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తే మీ పోలీసులు లైన్ క్లియర్ చేసి ఆయన్ని థియేటర్కి ఎందుకు తీసుకెళ్లారు? నువ్వే అన్నావు కదా, నిన్న మీ వాళ్ళే అన్నారు కదా అసెంబ్లీలో, మా ప్రయారిటీ అల్లు అర్జున్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళడం అని. మరి